ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. సూర్యుడి కేంద్రంగా ఏర్పడిన సౌర కుటుంబంలోని గ్రహగతులు భూమిపై జీవులను ప్రభావితం చేసే పరమ రహస్యాలను వివరించేదే జ్యోతిష శాస్త్రం. ఆ జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని విశదీకరించేదే మన జ్యోతిర్వేద కార్యక్రమం. ప్రతి మనిషి జ్యోతిష శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లోని ఏదో ఒక రాశికి చెందినవారే. నిత్య జీవితంలో గ్రహచారాన్ని అనుసరించి మంచి చెడు ఫలితాలుంటాయి. గ్రహాల ఆధిపత్యాలు రాశులపై చూపే ప్రభావాన్ని వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, మేషానికి కుజుడధిపతి, వృషభానికి శుక్రుడధిపతి అంటాం కదా, ఈ గ్రహాధిపత్యాలు రాశుల మీద ఏ రకంగా ప్రభావాన్ని చూపిస్తాయో వివరిస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. రాశికారకత్వాలను అధ్యయనం చేసేటప్పుడు మనం గతంలో మాట్లాడుకున్నవైనా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే, మొట్టమొదటిగా అది బేసి రాశ శరీరాశ, దాన్ని బట్టి కారకత్వాలు పురుష సౌమ్య, పరుష సౌమ్య, చర స్థిర ద్వి అనేటువంటి స్వభావాల రీత్యా మరొక రకమైన విభజన. అదేవిధంగా తత్వాల రీత్యా అగ్ని భూ వాయు జల అనే తత్వాల రీత్యా విభజన. వీటన్నిటికి వచ్చేసరికి ఆలోచన విధానాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాంప్లెక్స్ కనపడుతుంది. దాంతోపాటు ఆ రాశి నామాన్ని బట్టి విభజన. అది మేషం అంటే మేక లేదా గొర్రె, వృషభం అంటే ఎద్దు. దీని లక్షణాలు వీటిలో ఏమైనా ఉన్నాయా అని గమనించే విధానం. ప్రత్యేకంగా గమనించాల్సింది మనకు అధిపతుల రీత్యా విభజన. మరి ఎవరయ్యా ఈ అధిపతులు అని చెప్పేసానంటే, సింహస్యాధిపతి సూర్య, చంద్ర కర్కాటకేశ్వర. సింహానికి సూర్యుడు అధిపతి, కర్కాటకానికి చంద్రుడు అధిపతి. మేష వృశ్చికయోర్ భౌమ, మేషానికి వృశ్చికానికి కుజుడు అధిపతి. కన్యామిథునయోర్ బుధ, కన్యా ముద్రిన రాశులకు బుధుడు అధిపతి. ధనుర్మీన ద్వయోహ మంత్రి, ధనుస్సు మీనరాశులకు మంత్రి, దేవమంత్రి అయినటువంటి బృహస్పతి అధిపతి. తులా వృషభయోర్ భృగు, భార్గవ వంశానికి సంబంధించినటువంటి శుక్రాచార్యుడు మనకు తులా వృషభ రాశులకు అధిపతి. మకరే కుంభరాశోచ నాయక సూర్యనందన, మకర కుంభరాశులకు సూర్యనందనుడైనటువంటి శని అధిపతులుగా మన వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ ఆధిపత్యాలు ఈ రాశుల్లో ఉండటం వల్ల ఆ రాశిలో ఏదో ప్రభావం ఉండాలి కదా. దాన్ని బట్టి ఆ రాశిలో పుట్టిన వాడి యొక్క లక్షణం కూడా ఎంతో కొంత నిర్దేశించబడి ఉంటుంది కదా. ఆ దృష్ట్యా చెప్పేటటువంటి మాటలు ఇవి. రాశి కారకత్వాలు గ్రహాధిపత్యాల రీత్యా సమన్వయం చేసుకునే విధానం ఎట్లా ఉంటుంది అనే విషయం. ఉదాహరణకు మొదలుపెట్టేది మనం సింహరాశి నుంచి తీసుకుందాం. మిగిలిన వాటికి అన్నిటికీ సింహం కర్కాటకం కాక మిగిలినవన్నీ రెండు ఆధిపత్యాలు ఉంటాయి కాబట్టి అక్కడ చెప్పుకునేది అవసరమైనటువంటి కంపారిజన్ చెప్పుకున్నా. ఒకే ఒక ఉన్నటువంటివి ఒకటి రవి ఒకటి చంద్రుడు కాబట్టి మొదలు ఇక్కడి నుంచి స్వీకరిద్దాం. సింహరాశికి రవి అధిపతి. రవి ఎటువంటి వాడు? ఖగోళ శాస్త్రీత్యా రవి ఎవరు అని చెప్పేసానంటే ఒక తార. తారకు ఎప్పుడైనా స్వయం ప్రకాశం ఉంటుంది, లేదా నక్షత్రాల్లో తారల గుంపే కదా నక్షత్రం అంటే కూడా, వాటికన్నిటికీ కూడా స్వయం ప్రకాశమానాలు. ఇవన్నీ కూడా గ్రహాలన్నీ కూడా పరప్రకాశమానాలు, అంటే పరావర్తనం చెందించేవే తప్ప స్వతంత్రమైనటువంటి వెలుగులు వాటికి ఉండవు. అందుకే తారల చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటుంటాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండాల్సిందే. కాబట్టి మనకు కనిపించేటటువంటి సూర్యుడు అనేవాడు మనకు సోలార్ ఫ్యామిలీకి సంబంధించిన కీలకమైనటువంటి గ్రహం. మరొక సింహరాశికి సంబంధించిన దానికి అధిపతి అనుకునేటట్టయితే ఆ సింహరాశిలో ఈ సూర్యుని లక్షణాలు ఉండాలి అనుకుంటే సూర్యుని లక్షణం ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆకాశంలో సూర్యుడు తార, సెంటర్ పాయింట్. మనకు సోలార్ కుటుంబానికి 9 గ్రహాలు తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కుటుంబానికి ఇతడు పెద్ద. మన ఇంట్లో మనకు ఎవరైతే పెద్దగా భావన చేస్తున్నామో లేదా ఎర్నింగ్ వాడిగా భావన చేస్తున్నామో అతను సూర్యుడు లాంటి వాడు. సంపాదనాపరుడు లేదా తన ద్వారా మిగిలిన వాళ్ళకందరికీ సమంగా పనిచేటటువంటి వాడు అని అర్థం.
అందుకని సూర్యుడిని ఏమంటున్నాం ఇప్పుడు మనము పితృకారకత్వానికి తీసుకుంటూ వచ్చేస్తాం. ఈయన తండ్రి. సాధారణంగా ఆత్మకారకత్వం అనే శబ్దం కూడా వాడుతున్నాం. శరీరంలో ఏది ప్రధానం? ఇటు పితృకారకత్వం అనేది కుటుంబ సంబంధంగా తీసుకుంటాం. ఎందుకంటే తండ్రి అనేటువంటి వాడు భారతీయ జీవన వ్యవస్థలో ఇప్పుడిప్పుడు మారుతున్నా కానీ పూర్వం నుంచి ఉన్నటువంటి భారతీయ జీవన వ్యవస్థలో తండ్రి సంపాదన, తల్లి ఇంట్లో ఉండేటటువంటి పనులన్నీ చేసి పెట్టడం, పిల్లలు ఆధారపడేటువంటి వ్యక్తులు. అదే కాకుండా దాని తర్వాత ఉండేటువంటి చుట్టుపక్కల వాళ్ళకందరికీ ఎవరు కీ పాయింటో వాళ్ళు పితృకారకత్వానికి వస్తూ ఉంటుంటారు. మరి ఆత్మకారకుడు అనే పదం కూడా వాడతాం. ఆత్మ శబ్దం చైతన్యానికి సంకేతం. మన వాళ్ళందరూ కూడా ఆత్మ ఆత్మ అనే పదాలన్నీ కూడా ఏదో వాడి పారేస్తున్నారు, కానీ ఆత్మ శబ్దం అనేది డిఫరెంట్. ఆత్మ శబ్దం ఏమిటి అని చెప్పేసానంటే ఆతమ శబ్దం ఇది. అప్ టు దట్ చీకటి అని అర్థం. తమస్సు అంటే చీకటి, తమసోమా జ్యోతిర్గమయ అని చెప్పేసి అని అంటూ ఉంటాం మనం. ఆతమ, ఆ అనే శబ్దం ఎప్పుడైనా కానీ సంస్కృతంలో వాడేటప్పుడు ఎట్లా వాడతారంటే ఆసేతు హిమాచలం అక్కడ దాకా, ఆకాశం, ఆనందం. ఆ శబ్దం అంతా కూడా నందం అంటే కూడా సరిపోతుంది, అదే అర్థం. ఆనందం అక్కడ దాకా. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంజీకటికి అవ్వలనివ్వడు ఏకాకృతి వెలుగు అంటాడు. అతనిని సేవింతుడని గజేంద్ర మోక్షంలో చెప్తాడు. ఈ పెంజీకటి తమము, పెద్దదైన చీకటి, ఆ తమము అన్నాడు. ఈ చీకటి వరకు, ఆ చీకటి దాటినంత వరకు అన్నాడు. అంటే ఈ సృష్టి క్రమం లోపల మొత్తం లోపల ఉన్నటువంటిది ఏమిటి అని చెప్పేసానంటే చీకటి. ఎక్కడున్నాయా మరి మిగిలిన వెలుగులు అంటే అక్కడక్కడ పడేసినట్టుగా ఉన్నాయి అంతే. ఇంత పెద్ద చీకటి తమోమయమైనటువంటి దాంట్లో అక్కడక్కడ ఏవో ఉన్నాయి. ఏవో ఉన్నాయంటే మన సూర్యుడు లాంటి వాళ్ళు ఎవరు వాళ్ళు వీళ్ళు కొంతమంది అక్కడక్కడ పడేసి ఉన్నారు. అంత పెద్ద వ్యవస్థలు కలిగిన వారు కూడా ఈ సృష్టి వ్యవస్థలో చిన్న చిన్న వాళ్ళే. ఎందుకంటే అక్కడక్కడ పడేసి ఉంటారు. వాళ్ళకు కోట్ల మైల వైశాల్యం ఉంటుంది, కానీ సృష్టికి కోట్లేంటి, ఎన్ని కోట్ల వైశాల్యంలో ఉందో కూడా తెలియదు మనకు. ఊహించను కూడా ఊహించలేము కనీసం. అటువంటి దాంట్లో ఇవి అక్కడక్కడ పడేసినట్టుగా ఉన్నాయి. అంటే చీకటి ఎక్కడి వరకు అయితే వ్యాపించి ఉందో అక్కడి వరకు ఆతమము. ఈ ఆతమ శబ్దాన్నే ఇంగ్లీష్ వాడు కూడా రాసుకున్నాడు. ఆ రాసుకునేటప్పుడు ఏం రాశాడు? ఆతమ అని ఆయన రాయలేక ఏతిఓఎం అని రాసుకున్నాడు. ఏతిఓఎం అంటే ఏమైపోయింది? ఇప్పుడు కూడా ఆటమ్ అయింది. అది ఆటమ్ అంటే అణువు. ఈ అణు సంబంధంగా మారిపోయింది. ఇప్పుడు ఆత్మకారకుడు అంటే ఎవరు కావాలి అంటే అంతగా మన లోపల అణు సంబంధంగా మార్చేటువంటి వాడు కావాలి. శరీరంలో అణు సంబంధమైనది మొత్తం చైతన్యవంతమైనది ఏముంది అంటే ప్రాణం ఒక్కటే. మిగిలినవన్నీ కూడా దానికి ఆధారపడి ఉంటాయి. మిగిలినవన్నీ ఏ దాని మీద ఎవరు ఆధారపడుతున్నారంటే మనస్సు ఆత్మ మీద ఆధారపడుతుంది, శరీరం మనస్సు మీద ఆధారపడుతుంది. ఇట్లా ఇవన్నీ కూడా కనపడేటట్టయితే మూలం ఏమిటి ఈ శరీరానికి? ఏది పోవటం వల్ల మన శరీరాన్ని అవతల పడేస్తున్నాము? ఏది ఉండటం వల్ల ఈ శరీరంలో కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు మాట్లాడుతుంది, జీర్ణ ప్రక్రియ జరుగుతుంది, విసర్జన ప్రక్రియ జరుగుతుంది, హృదయం సర్క్యులేషన్ సిస్టమ్ అంతా కూడా బాగా ఉంటుందంటే అది చైతన్యం మాత్రమే. ఆ చైతన్యవంతమైన వాడు ఎవడు? సూర్యుడు. మనకు సూర్యుడు చైతన్యం, మన శరీరానికి ఆత్మ అనేటటువంటి చైతన్యం, ఈ సృష్టి మొత్తానికి ఆత్మ చైతన్యం. శరీరంలో ప్రాణశక్తి అన్నాం, జీవశక్తి అన్నాం, సృష్టిలో అయితే ఆత్మశక్తి అన్నాం, మొత్తంలో విశ్వశక్తి అన్నాం. లేకపోయేటట్టయితే ఇంకొక దాంట్లో ఒక్కో రకమైన శక్తి అని పేరుతో పిలుస్తున్నాం. మరి ఈ చైతన్య శక్తి మనకు ఎవరు అవుతున్నారు అంటే మన సోలార్ ఫ్యామిలీకి సూర్యుడు ఎట్లాగో మన శరీరంలో కూడా ఆత్మశక్తి అదే. అందుకని సూర్యుడు ఇప్పుడు ఏమైపోయాడు? సూర్యకారకత్వాల లోపల సూర్యుడు సింహరాశికి సంబంధించిన దాంట్లో ఇతను కూడా అందరిలోకి ఒక ప్రాణశక్తి లాంటి వాడు అవుతాడు అని చెప్పేసి చెప్పడానికి సింహరాశి కారకత్వంలో మౌలికమైనటువంటి శక్తి తేజస్సు కలిగిన వాడు సింహరాశిలో ఉంటారు అని చెప్పేసి చెప్పడానికి సరిపోతుంటుంది అనమాట. అంటే శక్తి ఉంటుంది, దాన్ని మళ్ళీ ఇతర గ్రహాల ప్రభావాల వల్ల తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, తర్వాత విషయాలు అవన్నీ కూడా. కానీ సింహములో రవి ఆధిపత్యం ఉండటం వల్ల ఆ రవి యొక్క ప్రభావము తేజస్సు అనేటటువంటిది ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఆత్మకారకత్వం అనేది దాని నుంచి తీసుకుంటుంటారు. పితృకారకత్వం అనేటటువంటిది సెంటర్ పాయింట్. మనము ఒక వైద్య జ్యోతిషం తీసుకునేటట్టయితే ఇదే భావాన్ని సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? కేంద్రకంలో కనపడుతున్నాడు. మిగిలిన గ్రహాలన్నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి, అంతే కదా. అటువంటిప్పుడు సూర్యుని తేజస్సు లేకుండా బుధుడు పనిచేయడు, గురుడు పనిచేయడు, శుక్రుడు పనిచేయడు, శని పనిచేయడు, ఎవరు పనిచేయడు. హృదయం పనిచేయకుండా మొదలు ఆత్మకారకత్వం. ఆత్మకారకత్వం వల్ల సహజంగా చైతన్యం పొందేది ఎవరు? హృదయం.
హృదయం యొక్క చైతన్యం లేకుండా, సర్క్యులేషన్ సిస్టమ్ సరిగ్గా లేకుండా శరీరంలో ఏ భాగం పనిచేస్తుంది చెప్పండి? రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారానే శక్తి ప్రసారం జరుగుతుంది. వితౌట్ దట్ మనకు సాధ్యం కాదు. మీరు మిగిలినవన్నీ సపోర్టింగ్ ఫర్ రక్త ప్రసరణ. రక్త ప్రసరణ శరీరంలో అన్ని భాగాలకు చేరుతూ ఉంటుంటే ఈ భాగాల లోపల ఆస్మోసిస్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా దాంట్లో ఉండేటటువంటి చెడు వాయువులు, చెడు వ్యవహారం అంతా దీంట్లోకి తీసుకుంటుంది, మళ్ళీ అది ఇచ్చేస్తుంది. ఇదంతా తీసుకుని పోయి మళ్ళీ హార్ట్కి చేరుస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ సరిగ్గా జరగడం కోసమే ప్రాణాయామాదులు బాగా చేసుకుంటూ ఉండాలని చెప్పేది అందరికి కూడా. ఆస్మోసిస్ ప్రాసెస్ జరగాలి అనుకునేటట్టయితే త్రూ ఏంటి? రక్తం ప్రసరణ చేయించేది ఎవరు? హార్ట్. మరి ఈ హార్ట్ కనుక సరిగ్గా లేకపోతే జీవితం లోపల ఏదీ లేదని అర్థం. రిప్లేస్మెంట్ ఆఫ్ హార్ట్ ఇంకా పరిపూర్ణంగా వచ్చినట్టుగా లేదు. దాని రిపేర్లు మాత్రమే చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఈ హార్ట్ అనేది శరీరానికి కీలకమైంది. అందుకని వైద్య జ్యోతిష రీత్యా ఏం చెప్తాం? హృదయకారకుడైనటువంటి వాడు రవి. సింహరాశిలో పుట్టినటువంటి వాడు ఎంత కీలకమైన పరిస్థితి అవుతాడు? గుండెకాయ లాంటి వాడు, ఇంటికి గుండెకాయ లాంటి వాడు. ఇది అట్లాగే రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ప్రసరణ సిస్టమ్ మొత్తం రవికే సంకేతం. ప్రసరణ సిస్టమ్ మొత్తం కూడా రవికే సంకేతమైనప్పుడు ఇక్కడ కూడా అదే పని. ఇంట్లో అందరికీ కూడా కావలసినటువంటి సౌకర్యాలని సమకూర్చగలిగినటువంటి స్థితిలో రవి కారకత్వాలు సింహరాశిలో మనకు కనపడుతూ ఉంటుంటాయి. సింహం వాళ్ళలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయని గతంలో కూడా మాట్లాడుకున్నాం. సింహం లక్షణాల్లో మాట్లాడుకున్నాం. దానికి అందరికీ కావలసినటువంటి ఫ్రీడము ఇస్తుంది, కోపం వచ్చినప్పుడు అందరినీ కొట్టిపారేస్తుంది అని చెప్పేసి. లౌకిక జీవనంలో వృత్తుల రీత్యా ఈ కారకత్వాలు ఏ రకంగా ఉంటాయి? అధికారి, నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఎవరు ఉండాలి? కీలకమైన వ్యక్తి. దోస్ హు ఆర్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్స్ అనుకున్నటువంటి వాళ్ళు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది పుణ్యాన్ని బట్టి మారుతూ ఉంది, కానీ సాధారణంగా సింహరాశి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అందులో బ్యాక్ డోర్ అడ్మినిస్ట్రేషనే తెలుసు. సింహం లాంటి వాడు కాబట్టి బ్యాక్ డోర్ అడ్మినిస్ట్రేషన్ అనే శబ్దం వాడుతున్నాను. ఫ్రంట్ డోర్లకు వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకున్న మొహమాటాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అందరి ముందర కనిపించడం లోపల కొంచెం జాగ్రత్తలు ఉంటుంటాయి. తమను ప్రత్యక్షంగా వచ్చేసి అవమానానికి గురి చేస్తా అంటే తట్టుకోలేని శక్తులు ఉంటుంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెనక నుంచి అడ్మినిస్ట్రేట్ చేస్తారు. చాలా బాగా అడ్మినిస్ట్రేట్ చేస్తారు, మామూలుగా కాదు. ఆర్గనైజింగ్ సిస్టమ్ ఉంటుంది. అందుకనే నాయకుడు అనేటువంటి వాడు కానీ, అధికారి అయినటువంటి వాడు కానీ సరి అయిన వాడు కనుకుంటే ఈ సింహం లోపల కనపడుతుంటారు. మనకు దశమ ఆధిపత్యాల లోపల సింహం ఉన్న, దశమం లోపల రవి లాంటి వాళ్ళు ఉన్న అడ్మినిస్ట్రేటర్గా మారడానికి, లేదా దశమాధిపతి నవాంశ లోపల మనకు సింహరాశిలో ఉన్న దే ఆర్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్. మౌనంగా వెనక నుంచి సైలెన్స్గా పనులు చేయిస్తూ ఉంటుంటారు. చెప్పే మాటల లోపల స్పష్టత ఉంటుంది, చేసే పనుల లోపల స్పష్టత ఉంటుంది, ప్రశాంతంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటుంటారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. అడ్మినిస్ట్రేషన్ అది. అడ్మినిస్ట్రేషన్ని కట్టబెట్టుకుని కొట్టి చెప్తానంటే కుజుడికి వెళ్ళిపోతాడు. సైలెన్స్గా ఉండి వెనక నుంచే నిర్వహించుకుంటూ అవసరమైతే ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఇంట్లో తండ్రి ఏం చేస్తాడండి? పిల్లలకు చెప్పాలంటే తండ్రిపై డైరెక్ట్గా చెప్పడు, తల్లికి చెప్తాడు. లేదా ఇంకెవరికో మేనమామలకు వాళ్ళు వస్తే వాడు చూడరా కాస్త అని చెప్పేసి చెప్తాడు. ఒక ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తాడు. ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాడు. ఎందుకంటే వన్ స్టెప్ ఉండాలి తన దగ్గర. ఏదైనా సరే ఎవరైనా కానీ మన దగ్గర ఏముంటుంటారండి, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటుంటే మరి సార్కి అయితే నేను చెప్తాను, మరి వింటారో వింటో తెలియదు కానీ అని చెప్పేసి అని అంటారు. అంటే వన్ స్టెప్ ఒకటి పెట్టుకుంటారు ముందర. ఈయననే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే వరాలు ఇచ్చేయాలి. ఎందుకంటే లోపల మొహమాటాలు ఉన్నాయి. రవికి మొహమాటం అధికం. ఇచ్చేసేయాలి. ఇచ్చేయాలంటే సాధారణం సాధ్యం కాదు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా ఒక స్టెప్ పెట్టుకుంటారు. ఈ స్టెప్ పెట్టుకొని వెనక వైపు మాట్లాడుతుంటారు తప్ప డైరెక్ట్గా వాళ్ళంతా వాళ్ళు వస్తే వాళ్ళంతా పోగొట్టుకున్నట్టే అర్థం. అందుకని వీళ్ళు వ్యాపారాలకు పనికిరారు. వ్యాపారం ప్రత్యక్షమైన వ్యాపారం పనికిరారు. పెద్ద వ్యవస్థ ఏర్పడింది అనుకోండి, ఓ 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఈ ఎంప్లాయీస్ మీద వెనక నుంచి వీళ్ళని ఆర్గనైజ్ చేస్తారు. కానీ ప్రత్యక్షంగా వెళ్ళి ఈ బట్టలమ్మో లేకుంటే ఈ కొట్టు దగ్గర ఈ పనులు చూరు అని చెప్పేసి అని లేకుండా వాళ్ళు వ్యాపారం దగ్గర డైరెక్ట్గా ఉండి అమౌంట్లు తీసుకునే దగ్గర నేను కూర్చుంటాను, నేను వల్ల కాదు. ఎవరో మొహమాట వచ్చేస్తే మీకు ఎందుకు నేను తీసుకెళ్ళిపోండి అంటారు. అంత ఉదారత ఉంటుంది. ఎందుకంటే రవి ఇచ్చేది ఏంటి? ఈ ఒక్కసారి అటువైపు నుంచి చూసేటట్టయితే రవి ఏమేమి ఇస్తున్నాడు మనకు, ఈ భూమి గ్రహానికి ఏమి ఇస్తున్నాడో చూస్తే ఒక సింహరాశి వాడు ఏం చేస్తుంటాడు అనే విషయం క్లారిటీగా వస్తుంది మనకు. ఏం చేస్తున్నాడు? ఒక యోగిలాగా ఉంటాడు రవి. తన పని తాను ఉంటాడు, నిరంతరం వెలుగుతూ ఉంటాడు. తాను ఇచ్చేటటువంటి వెలుగు ఎంత ఎవరు తీసుకుంటున్నారు, వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అనేటువంటి భావన రవికి లేదు. ప్లూటోకి తక్కువ ఇస్తాను, భూగ్రహానికి కొంచెం ఎక్కువ ఇస్తాను, చంద్రుడైతే ఎందుకు అనవసరం, ఈ లేదు గురుడు ఈ మధ్య ఎక్కువ తక్కువ చేస్తున్నాడు, ఈ పదాలు ఆయనకు లేవు కదా.
ఇదే తత్వం రవిలో కూడా ఉంటుంది. ఈ తత్వం మనకు సింహరాశిలో మనం అబ్జర్వ్ చేయాలి. ప్రతి చిన్నది సూర్యునిలో ఏ విషయాలు మనం గమనిస్తున్నామో ఆ గమనాలు అంతా కూడా ఈ రాశి కారకత్వంలో అధ్యయనం చేసేటట్టయితే ఆ తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు అవసరానుకూలంగా ఇవి ఎక్స్ప్రెస్ అవుతాయి, అవసరానుకూలంగా కనపడతాయి. ఆ ప్రేమ సడన్గా వచ్చేస్తుంది, ఎందుకు వాళ్ళు ఇచ్చేస్తామని. తాను ఎక్కువ ఇస్తున్నానని చెప్పేసి భావన లేదు, తక్కువ చేస్తున్నాను, నీ అంతలో నువ్వు అడ్డుపడతావు. నాకు సూర్యుని కిరణం ఎక్కువైపోయిందని చెప్పేసి ఏసీలు పెట్టుకుంటున్నాం, గాలు పెట్టుకుంటున్నాం, ఇంటికి ఇల్లు కట్టుకుంటున్నాం, అడ్డం పెట్టుకుంటున్నాం. లేదా వర్షాకాలం లోపల సూర్యుడు తాను వికసిస్తున్నాడు, నువ్వు మబ్బులు అడ్డం పెట్టుకున్నావు, నాకు సంబంధం లేదు. చలికాలం లోపల నువ్వు దూరం జరిగావు, నాకు సంబంధం లేదు. కాలము నువ్వు తిరుగుతున్నావు, నాకు సంబంధం లేదు. నేను ఇట్లాగే ఉన్నాను, నేను స్థిరంగా ఉన్నాను, నువ్వు మారి నన్ను అంటున్నావు. భూమి తిరుగుతుంది, భూమి వలయాల్లో దూరం అవుతుంది, దగ్గర అవుతుంది. దానివల్ల చలి, ఎండ ఇవన్నీ కూడా తీవ్రమైంది. ఇప్పుడు మనకు కృతికా నక్షత్రం అంటే సూర్యునికి అతి సన్నిహితంగా ఉండేది కర్తరి అంటుంటాం. దూరంగా వెళ్ళినప్పుడు నవంబర్ మొదలైన మాసాలకు వచ్చినప్పుడు చలి పెడుతుంది ఇక్కడ. మరి ఎందుకు పెడుతుంది, ఎందుకు వస్తుందంటే అది నీ కర్మ. నీకన్నా ఎక్కువగా చల్లగా ఉన్నటువంటి పక్క గ్రహాలు లేవా నాకు? నీకన్నా బాగా వేడిగా ఉన్నటువంటి ఇతర గ్రహాలు లేవా? ఏ దానికి నాకు సంబంధం లేదు. నేను ఇచ్చేది ఇస్తా, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో. నువ్వు అడ్డంగా ఓజోన్ పొర పెట్టుకున్నావు, మంచిది, సంతోషం. నువ్వు ఓజోన్ పొర తీసేసావు, నీ కర్మ, నాకేం సంబంధం లేదు. నేను ఇవ్వదగినది ఇస్తూ పోతుంటాను అనగలిగినది ఇప్పుడు సింహరాశి. ఈ తత్వాన్ని ఇట్లా అధ్యయనం చేయాలి మనం. సూర్యుడు ఎందుకని ఒక యోగి లాంటి వాడు. సూర్యుడి దగ్గర వెలుగు అనేటటువంటిది ఒకటి ఉంది, జ్ఞానశక్తి కూడా ఉంటుంది అక్కడ. మామూలుగా ఆ సూర్యుడి యొక్క తేజస్సును ఉపాసన చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తేజస్సు అనేటటువంటిదే మనకు పురాణాల రీత్యా సరస్వతి. మనకు సరస్వతి అనేటటువంటి భావన మనం తెలుసుకుంటున్నప్పుడు నవరాత్రుల్లో ప్రతి కిరణం సూర్యకిరణమే. ఆ కిరణాలే మనకి జీవితానికి వినియోగపడుతున్నాయి. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే సూర్యకిరణం ఆకుల మీద పడాలి. కిరణజన్య సంయోగ క్రియ, కిరణజన్యము అంటే సూర్యకిరణ జన్యమే కదా, ఫోటోసింథసిస్ అంటున్నాం మనం. అందుకని అన్నపూర్ణాదేవిగా మనం అర్చన చేసేది ఆ సూర్యకిరణానికి. మనకు యాకుందేందు తుషారహార ధవళాయ శుభ్రవస్త్రాన్విత అని చెప్పేటటువంటి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, ఈ చెప్పేదంతా కూడా శ్వేత వస్త్రధారి అయిన సరస్వతిని ఎందుకు చూస్తున్నాము అంటే జ్ఞానానికి తెలుపు అర్థం. ఎక్కడైనా సరే తెలుపు లైట్ ఇక్కడ లేదనుకోండి మనకేం కనపడదు. లైటింగ్ వేయగానే మొత్తం చుట్టుపక్కల వ్యవస్థలన్నీ కనపడతాయి, భయం పోతుంది, జ్ఞానం ఏర్పడుతుంది. అందుకని ఈ వెలుగు అనేటటువంటిది మన మీద ప్రభావం చూపిస్తుంది. ఈ వెలుగు ప్రభావాన్ని అధ్యయనం చేయాలి కాబట్టి సూర్యుని యొక్క కిరణము మనకు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది అనమాట. అట్లా ఆ తత్వం సూర్యుడిలో ఉన్నటువంటిది మనకు ఏంటది, సరస్వతి స్వరూపం. అంటే సింహరాశిలో కూడా ఆ భావాలు కనపడుతున్నట్టే కదా. సూర్యునిలో కనపడ్డ ప్రతి అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. సూర్యరశ్మి బాగా పెరిగితే ఈ కాలంలో ఎప్పుడు మనకు ఉత్తరాయణ కాలం లోపల క్రిమికీటకాదులన్నీ నశిస్తాయి. అంటే దుర్గాదేవతను మహిషాసురమర్దిను అయ్యేటటువంటిది ఎవరు కూడా అదే కిరణం కదా. అంటే ఏ రకంగా మీరు ఆలోచన చేసినప్పటికీ కూడా సూర్యకిరణం మనిషి జీవితం మీద ఎఫెక్ట్ ఉంది. ఆ సూర్యుని యొక్క ఉపాసన అందుకని చేయాలి, సూర్యుని యొక్క ఆరాధన అందుకని చేస్తూ ఉంటాం. ఆ చేసే విధానమే మనకు అసలు భారతీయ ధర్మం లోపల ఒక విష్ణువు ఉన్నాడంటే సూర్యుడే. మనకు కనిపించే ప్రత్యక్ష దైవం అని ఎవరైనా ఉన్నారంటే మిగిలినవన్నీ కూడా మనకు విగ్రహ రూపమైన దైవాలే కానీ ప్రత్యక్ష రూపంలో నాకు ఈ జీవితానికి కాపాడుతున్నది ఎవరు అంటే సూర్యుడు తప్ప ఇంకోలేడు. అందుకని ఆ సూర్యునికి సంబంధించినటువంటి విధానాన్ని అధ్యయనం చేయడానికే ఈ సూర్యుని యొక్క ఆధిపత్యం కలిగినటువంటి సింహరాశిని మనం అధ్యయనం చేస్తుంటాం అన్నమాట. ఈ సింహంలో కనిపించేటటువంటి ఈ తత్వము ఆ తత్వం. మరి దీంట్లో పాటు ఇంకేముంది, నువ్వు నా దగ్గరికి అధికంగా కనుక వచ్చేటట్టయితే బగ్గన మంట మండి చంపేస్తాను, నీ పరిమితుల్లో నువ్వు ఉండు. ఇది చెప్పేది కూడా అదే సూర్యుడు కదా. సూర్యుని దగ్గరగా మనం వెళ్ళలేం. ఇళ్లలో అయినా సరే ఒక స్థాయి దాటితే తండ్రి అయినా కానీ కొంచెం ఈడ్చి కొడతాడు ఒకటి. ఒక స్థాయి దాటకుండా కొంచెం దూరంగా ఉండి నాన్నగారు అని చెప్పేసి అని అంటున్నారు అనుకోండి, పండులే వాటికి ఏదో అడుగుతున్నాడు కదా ఇచ్చే అని చెప్పేసి అని తల్లికి చెప్తాడు, తీసుకుపోయి ఏదో రూపంలో వాడికి అందిస్తాడు. తల్లికి చెప్పడం అంటే అర్థం ఏంటి, సూర్యకిరణం చంద్రుడి మీద పడి చంద్రుడి యొక్క లక్షణం అంతా కూడా భూమి మీదకి వస్తూ ఉంటుంది. అట్లా మనకు తల్లికి చెప్పడం అనమాట. అంటే ఈ కిరణాన్ని అటు ప్రసారం చేసి ఆ ప్రసారం ద్వారా ఇతరులకు మేలు కలిగించే విధానం అంతా చూడటం అనమాట. అందుకని సూర్యకిరణం లేనిది ఆహారం లేదు, సూర్యకిరణం లేనిది జీవితం లేదు, సూర్యకిరణం లేనిది ఆలోచన లేదు, సూర్యకిరణం లేనిది జ్ఞానం లేదు. హనుమంతుడు అనేటువంటి వాడు కూడా మనకు సూర్యకిరణాన్ని ఉపాసన చేసే జ్ఞాని అయ్యాడని చెప్పేసి మనకు రామాయణం చెప్తుంది. కళ్ళు మూసుకొని కూర్చొని
ఎప్పటికీ కూడా తూర్పు కొండ మీద ఒక కాలు, పడమటి కొండ మీద ఒక కాలు పెట్టేసేసి ఆయన ఎక్కడ తిరుగుతుంటే అటువైపు వెళ్ళాడు అనేది కథ. అంత అక్కర్లేదు. కోతి లాంటి మనస్సు అనుకునేటట్టయితే నీ మనసును తీసుకెళ్ళిపోయి సూర్యుని దగ్గర పెట్టు, కొద్ది రోజుల్లో నువ్వే పండితునివైతావు, నీకున్న కర్మలన్నీ తగ్గుతాయని చెప్పడానికి కారకత్వం ఇది వస్తుందన్నమాట. ఇట్లా సూర్యుని కారకత్వాలను మీరు ఎన్ని రూపాల్లో అధ్యయనం చేస్తే అన్ని. కారకత్వం గ్రహ ఆధిపత్యం ఇంత గొప్పగా ఉంటుంది. వైద్యరీత్యా ఆయన్నే అర్కవృక్షాలు మనకు ఉంటున్నాయి. వైద్యానికి మొత్తానికి సూర్యునికే కారణకత్వం. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటుంటాం. మరి ఆరోగ్య కారకత్వం ఇక్కడే ఉంటున్నప్పుడు ఈ సూర్యుని కారకత్వాలు కూడా ఇవే ఉంటుంటాయి కదా. అట్లా ఆత్మకారకత్వం సూర్య ఆత్మ జగతః తస్తుషశ్చ అంటుంది ఉపనిషత్ వాక్యం. సూర్యుడి ఆత్మకారకుడు ఉంటుంది. మనకు ఈ రూపాల్లో కనుక వరుసలో చూసేటట్టయితే ప్రతి చోట సూర్యుని కారకత్వమే తెలుస్తుంది. అందుకని సింహరాశిని మనం అధ్యయనం చేయాలంటే సూర్యుని యొక్క లక్షణాలు మొత్తం తెలుసుకోవాలి, ఆయన కారకత్వాలు అధ్యయనం చేయాలి, వేరు వేరు రూపాలలో సూర్యుని అధ్యయనం చేయటం. మనకి ఏ రూపంలో వినియోగపడుతున్నాడు శరీరంలో ఎంత ఎందుకంటే సూర్యుడి గురించి ఇంకో పదం కూడా వాడదాం మనం. ప్రపంచం లోపల జనరేషన్ రావాలంటే సూర్యుని కిరణం కావాలి. చాలా జీవులు ఏం చేస్తుంటాయంటే తమ గుడ్లను ఆ ఇసుకల్లో పెడతాయి, సముద్రం పక్కన ఉండే ఇసుకల్లో పెడతాయి. ఆ ఇసుకల్లో పెట్టేసేసి ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటుంటాయి అన్నమాట, కళ్ళు పెట్టుకొని. ఆ మొసళ్ళు లాంటి జీవులు, తాబేళ్ళు లాంటి కొన్ని జీవులు ఉంటాయి, అవి దాంట్లో పెట్టేసేసి కూర్చుంటాయి. అవి ఆ నేచురల్గా సూర్యుని కిరణానికి పొదగబడి ఈ నీళ్లు ముందరికి వచ్చేసి వెనక్కు పోవడంలో ఆ పిల్లలు లోపలికి వెళ్ళిపోవాలి. ఇది సూర్యకిరణం ద్వారా జరిగేటటువంటిది. అందుకని ఏ రూపంలో చూసినప్పటికి కూడా సూర్యకిరణం అనేటటువంటిది లోకానికి వినియోగపడేది కాబట్టి అన్ని రకాలుగా సింహరాశిలో ఈ లక్షణం ఉంటుంది. అయితే మళ్ళీ నెగిటివ్స్ కూడా ఉన్నాయి కదా. ఏంటంటే అధికంగా సన్నిహిత్యం ఇచ్చేటట్టయితే మాత్రం అది కాల్చిపారేస్తాడు. ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు వినియోగించుకుంటే బాగుంటాడు. ఈ సింహంలో ఈ తత్వాలను మనం అధ్యయనం చేస్తే అతను జాగ్రత్తగా వాడుకుంటే జ్ఞానం ఇస్తాడు, ప్రేమనిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కొంచెం స్థాయి దాటితే దెబ్బ కూడా కొడుతుంటాడు. అందుకని అధికారిగాను, ఇంటి పెద్దగాను, హృదయకారకత్వానికి గాను, సర్క్యులేషన్ సిస్టంలోను అన్నిట్లో ఉండేటటువంటి వాడు ఈ సూర్యుడు, ఈ సింహరాశి తత్వం అని చెప్పేసి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రవి పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు అంటాం కదా. కర్కాటక రాశికి చంద్రునికి మధ్య సమన్వయాన్ని వివరిస్తారా? సూర్యుని తర్వాత మనం అధ్యయనం చేయాల్సింది మనం ఎవరి చుట్టూ తిరుగుతున్నాంతో పాటు మన చుట్టూ ఎవరు తిరుగుతున్నారు అని చెప్పేసి చూడటం. మనం చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళేమో మనకన్నా పెద్దవాళ్ళ చుట్టూ తిరుగుతాం. మన చుట్టూ ఎవరు తిరుగుతారంటే మనకన్నా చిన్నవాళ్ళు మన చుట్టూ తిరుగుతారు. పిల్లల చుట్టూ పెద్దలు తిరగకూడదు. పిల్లలు పెద్దల చుట్టూ తిరిగి వాళ్ళ ఎనర్జీ పొందాలి. ఏ విధంగా ఉంటుంది? సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటుంటే, ఏ క్షణం ఆగకుండా తిరుగుతుంటుంటే భూమి చుట్టూ చంద్రుడు తిరగాలి. అంటే మన మనస్సు మన చుట్టూ ఉండాలి, మన పిల్లలు మన చుట్టూ ఉండాలి, కానీ మనం భూమిపై చంద్రుడి చుట్టూ తిరగకూడదు. ఇప్పుడు జరుగుతున్న వ్యతిరేక వ్యవస్థ ఇదనమాట. ఆ వ్యతిరేక వ్యవస్థలో మనిషి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. చంద్రుడు సూర్యుని ప్రభావము చేత అతని కిరణకాంతిని స్వీకరించి ఈ భూమికి వెన్నెల రూపంలో ఇచ్చేటటువంటి విధానం మనకు కనపడుతుంది. చంద్రుడు ఏం చేస్తాడు అంటే భూమి మీదకి ఔషధులను ఇస్తాడు. చంద్రుని వెన్నెల ఆనందాన్ని ఇస్తుంది. ఫస్ట్ మాతృమూర్తిత్వము అని చెప్పేసి అన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది అని చెప్పేసి అనే పదానికి చంద్రుడు ఏం చేస్తున్న పదానికి కారణాలు తెలుస్తుంటాయి మనకు. చంద్రుడు తల్లి కారకత్వంలో తీసుకొస్తుంటాం. అన్నం పెడుతుంది ఆమె, నీడనిస్తుంది కొద్దో గొప్ప, ఆ తర్వాత ఇంకేం చేస్తుంది, ఎత్తుకుంటుంది. ఇటువంటి పనులన్నీ కూడా చూస్తున్న సందర్భంలో అన్నిట్లోనూ కూడా చేసే పని ఏంటి, తల్లి చేసే పనులు ఉంటాయి ఇవన్నీ కూడా. అందుకనే చంద్రుడు ఇప్పుడు ఏం కారకుడు అయ్యాడు, ఆయననేమో కిరణజన్య సంయోగక్రియ తయారు చేసేసి వస్తువును తయారు చేశాడు. దాన్ని వండిపెట్టేది ఎవరు అంటే మాతృకారకత్వంలో. అది ఆహార పదార్థంగా మారటానికి, ఆహారము జీర్ణం కావడానికి ఉపయోగపడే వ్యవస్థ. అట్లా సూర్యుని లోపలనేమో మనకు వైద్య జ్యోతిష రీత్యా హృదయము, సర్క్యులేషన్ సిస్టమ్ కనుక స్వీకరిస్తే, ఇక్కడికి వచ్చేసరికి ఆత్మకారకత్వం అక్కడ తీసుకుంటే, ఇక్కడికి వచ్చేసరికి ఇంద్రియ కారకత్వం, మనఃకారకత్వం, జీర్ణ వ్యవస్థ కారకత్వం. తప్పనిసరిగా ఆహారం జీర్ణం కావాలి అంటే ఆహార పదార్థం అనేటిని స్వీకరించేటప్పుడే దాని రుచి, వ్యవహారం అంతా గుణం అంటాం దాన్ని. లోపల శక్తి మనకు సూర్యుడైతే సూర్యుడు ఈజ్ కామన్ ఫర్ ఆల్, కానీ గుణము పదార్థానికి మారుతుంది. రూపం పదార్థానికి మళ్ళీ మారుతుంది. ఒకే మామిడి పండు ఒకే రూపంలో ఉండి కూడా గుణాలు మారచ్చు. వేరువేరు పదార్థాలు వేరువేరు రూపాల్లో ఉండి కూడా లోపల ఒకటి చేదు, ఒకటి కారం, ఒకటి ఉప్పు, ఒకటి పులుపు ఇవన్నీ కనపడచ్చు.
కానీ లోపలి ఉండే గుణాలకు కారణమైనటువంటిది మన మనస్సు కాబట్టి, ఎందుకంటే దాన్ని స్వీకరించేది ఎవరు? నా నోటికి స్వీట్ ఇష్టం, నా నోటికి కారం ఇష్టం. ఈ పదం ఇష్టం, ఇష్టం అనే పదాలు వాడేదంతా సూర్యుడి దగ్గర లేదు. ఈజ్ ఓన్లీ ద ఎనర్జీ సోర్స్. ఆ ఇష్ట ప్రకారం చేసి పెట్టేటటువంటిదంతా తల్లి. కాబట్టి నీకు కారం ఇష్టం అని ఆయన కారం చేసి పెడతాను. అంటే ఆయన సోర్స్‌ని తీసుకొని ఈ శరీరం లోపల అనేక రకాలుగా తయారు చేస్తుంది. అందుకనే మాతృకారకత్వం అనేటప్పుడు చంద్రుడు కర్కాటక రాశిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అనేక రకాల ఆలోచనలకు సమూహం వీళ్ళు. అందుకని గతంలో కూడా చెప్పుకున్నాం. సూర్యుని లోపల ఒక స్పష్టత ఉంటుంది. కాకుంటే కొన్ని కొన్ని అంశాలను జాగ్రత్తగా తీసుకుంటే షీ ఈజ్ వెరీ గుడ్ అన్నాం. ఎందుకు చెప్పుకున్నాం? సూర్యుని విషయం లోపల లవ్ అండ్ కేర్ ఉండాలి. ఆయన మీద కేర్ తీసుకోవాలన్నాం. మరి తండ్రిని కేర్ తీసుకోకపోతే ఎట్లాగో? ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నాం. ఈ 3 ఎవరికుంటాయి? మీ తల్లి దగ్గర ఇవన్నీ ఉండవు. తల్లి దగ్గర రెస్పెక్ట్ ఏంటి? మీద పడి కొట్లాడతారు పిల్లలొచ్చేసి. కానీ తండ్రి దగ్గరకొచ్చేసరికి భయపడతారు. జాగ్రత్తగా దూరంగా ఉంటారు. ఒక్కో ఇండ్లలో తల్లి ప్లేస్‌లో తండ్రి ఉంటాడు. తండ్రి ప్లేస్‌లో తల్లి ఉంటాడు. ఇది ఈ పరివర్తన రూపాన్ని బట్టి కాదు. వాళ్ళ లోపల ఉండేటటువంటి గుణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ కేవలం భార్య, భర్త రూపాలు కాదు. ఎవరెవరైతే అధికారికంగా చూస్తూ అందరికీ సప్లై చేస్తూ ఉంటారో వాళ్ళు రవ్వులవుతారు. ఎవరెవరైతే ప్రేమిస్తూ ఉంటుంటారో వాళ్ళు తల్లులవుతారు. ఇక్కడ వీళ్ళు మారినంత మాత్రాన జెండర్ గురించి ఆలోచన చేసే విధానం కాదు ఇక్కడ. చంద్రత్వం లోపల కనిపించేటటువంటిదంతా కూడా ప్రేమ. ఎందుకంటే కాల్చిపారేయడు. వెన్నెలనిస్తాడు. ఆ తర్వాత మనం ఎన్ని పదాలు వాడతామమ్మా చంద్రుని గురించి ఆలోచించేటప్పుడు? మూన్‌లైట్ భోజనం అంటాం. చల్లటి నీళ్ళలో హాయిగా కూర్చొని అందరం కూర్చొని చల్లని తక్కువ వెలుగు లోపల ఎక్కువ తింటారట. అందుకని భోజనము బయటే మనకు రైస్ లాంటివి తెలుపు కారకత్వం కూడా ఈయన. తెలుపుకు కారకత్వం. భోజనానికి సంబంధించిన పాలు, పెరుగు, ఈ ఆహారము మొదలైన వాటికన్నిటికీ కూడా ఈయనే కారకత్వం వహిస్తూ ఉంటాడు. లెక్కల్లో పెట్టి చూసేటట్టయితే మనకు లోకంలో నిత్య జీవితంలో మంత్ అనే పదం కూడా 3 నుంచే వచ్చింది. బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే అది కూడా లునాటిక్ అని చెప్పేసి అంటున్నాం. అంటే ఆలోచన, బుద్ధిశక్తి, వ్యవహారము, ఇంద్రియ జ్ఞానము అంతా కూడా దీనికి సంబంధించిన దాంట్లోనే వస్తుంది. ఈ బుద్ధిశక్తిని ఆలోచన చేసే విధానం ఎట్లా చూసుకోవాలి అనుకున్నప్పుడు కేవలం మళ్ళీ చంద్ర సంబంధమైనటువంటి ఆలోచనలోనే మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ చంద్రుణ్ణి అధ్యయనం చేయటం అనేటటువంటిప్పుడు ఇంకా కొంచెం విశదంగా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ప్రత్యేకంగా కనపడుతుంటుంది. మళ్ళీ అవకాశాన్ని బట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. సింహ కర్కాటక రాశులకు రవి చంద్ర గ్రహాల ప్రభావాన్ని సమగ్రంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష శాస్త్రంలోని మరికొన్ని గ్రహాల ఆధిపత్యాల్ని జ్యోతిర్వేదం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.